స్వమిత ప్రాజెక్ట్ ద్వారా వస్తే భూములు అమ్ముకోవడం కానీ కొనుగోలు చేయడం కానీ ఈజీ అవుతుందా, లేకపోతే పూర్తి హక్కులు వచ్చినట్టేనా? అంటే తప్పకుండా ఇది కూడా ఇప్పటిదాకానే అమ్మకాల కొనుగోలుకి ఎందుకు ఇబ్బంది అంటే మనం ఇంత చాలా వివరంగా మాట్లాడుకున్నాం. గ్రామ కంఠమైన ఆబాది అయినా ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్లో ఇబ్బంది అవుతుంది. గ్రామ కంఠాలు నిషేధ జాబితాలు చేరిపోయినాయి. ఎప్పుడైతే మీకు ఆస్తి కార్డు వస్తుందో పట్టదారు పాస్బుక్ ఉన్నట్టు కింద లెక్క. మీ చేతిలో వ్యవసాయ భూమికి పాస్బుక్ ఉంటే మీరు ఏమేమి చేయగలుగుతున్నారో అవన్నీ ఈ ఆస్తి కార్డు ద్వారా మీ ఇంటి స్థలానికి అదే పని చేయొచ్చు. పూర్తిగా ట్రాన్సాక్షన్ చేసుకోవటానికి కానీ, వారసత్వంగా భూముల బదలాయింపు కానీ, గిఫ్ట్ ఇచ్చుకోవటం కానీ, లేదా పంచాయతీ శాఖ నుంచి ఏదైనా బెనిఫిట్లు కానీ, లేదా ఇల్లు నిర్మాణానికి పర్మిషన్ పోయినప్పుడు కానీ దేనికైనా సరే ఇది సులభతరం చేస్తుంది. కానీ మనకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ దేశంలో ఈ ఆస్తి కార్డు వచ్చినా లేకపోతే ఇప్పుడున్న పాస్బుక్ దేనికి ఎవరు ఏ గ్యారంటీ లేదు. అది మళ్ళీ వేరే సబ్జెక్టు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. భూమి హక్కుకి పూర్తిగా గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే వ్యవస్థ అట్లాంటి చట్టం లేదు. తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. ఈ రోజున్న చట్టాల ప్రకారము మీ చేతిలో రాబోయే ఆస్తి కార్డు ఉన్నా, మీ చేతిలో పట్టదారు పాస్బుక్ ఉన్నా, మీ పేరు 1Bలో ఉన్నా, రేపు రాబోయే ఇంటి స్థలాల ప్రాపర్టీ రిజిస్టర్లో మీ పేరున్నా, ఇవన్నీ ఏంటి ప్రిజంప్టివ్ రికార్డ్స్. అంటే ఇంకెవరో అది తప్పు అని నిరూపించేంత వరకు వీటిని సరి అయినవిగా భావించాలి. ఇది ప్రిజంప్టివ్ టైటిల్ అంటాం. ఇండియాలో ఇప్పుడు రాబోయే దానికి కూడా ఈ వ్యవస్థనే వర్తిస్తుంది. కానీ ఇంకా టైటిల్ గ్యారెంటీ అయితే దీనికి రాదు. ఈ ప్రాపర్టీ వాల్యూ పెరగడం వీటికి సంబంధించి కొంత చేంజ్ రావచ్చు తప్పకుండా. ఇప్పుడు మీ ఊళ్ళో మీకు 4 గుంటల ఇంటి స్థలం ఉంది, ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు అమ్ముకుంటూ పోయినప్పుడు వాల్యూ ఏముంటుంది? అదే 4 గుంటలకి మీ దగ్గర అన్ని పత్రాలు ఉండి మీ 4 గుంటలు పంచాయతీ రికార్డులో నమోదయ్యి మీరు ఇప్పుడు పోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే ₹1,00,000 ఉన్న భూమి 2 లక్షలు కావచ్చు. అంటే ఎప్పుడైనా సరే హక్కులుంటే సరిపోదు, ఆ హక్కులు ఉన్నాయని చెప్పే కాగితాలు ఉండటం, మీ దగ్గర కాగితాలు ఉన్నాయని ప్రభుత్వ రికార్డులో ఎప్పుడైతే నమోదై ఉంటాయో, అంటే ఈ టైటిల్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో తప్పకుండా దాని ఎకనామిక్ వాల్యూ పెరుగుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే 4 గుంటలు తీసుకొని మీరు బ్యాంకులో కుదవబెడితే ₹1,00,000 అప్పు పుడితే ఈ ₹1,00,000తో ఇంకేదైనా వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 4 గుంటలో 1 గుంటనో 2 గుంటలో ఏదైతే ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి ఈ కార్డు రావటం వల్ల ఎకనామిక్ వాల్యూ చాలా పెరుగుతుంది. అంటే సర్వే చేసే విధానం ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఈ ఇళ్ళకు సంబంధించిన విషయం కదా, సర్వే చేసే విధానం ఎట్లా ఉంటుంది? ఒకవేళ డ్రోన్లు యూజ్ చేస్తే, ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే అంత అక్యురసీ ఉంటుందా? ఈ రోజున సర్వే టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు కట్టెలతోటి కొలవటం, గుర్రాల మీద తిరిగి కూడా వ్యవసాయ భూములు కొలిసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి చైన్ మెథడ్ వచ్చింది. ఆ తర్వాత మనకు DGPS వచ్చింది, GPS వచ్చింది, ETS అంతకంటే ముందే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అని వచ్చింది, సాటిలైట్ ద్వారా కొలిచేది ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ అన్నిటికంటే సోఫిస్టికేటెడ్ డ్రోన్ సర్వే. అంటే మీ భూమిపైన డ్రోన్ ఎగరేసి ఆ వచ్చిన మ్యాప్ని జియో రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఉన్న పరిజ్ఞానం ప్రకారం దాదాపుగా 99% అక్యురసీ సాధించవచ్చు. 100% రాకపోవచ్చు, కానీ ఇంటి స్థలాలు కాబట్టి మనం 100% అక్యురసీ వైపు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ భూమి వ్యవసాయ భూమి అనుకోండి, లేదా ఫారెస్ట్రీలో ఉన్న భూమి అయితే కొంత అప్ అండ్ డౌన్ ఉంటుంది, గెట్లు దగ్గర ఇబ్బంది అవుతుంది. ఇంటి స్థలాలకు కొంత ఈజీగానే చేయొచ్చు. పట్టణ ప్రాంతంలో కొంత ఇబ్బంది కావచ్చు, ఎందుకంటే పక్కపక్క నీళ్ళు ఉన్నప్పుడు చేయడానికి. బట్ గ్రామీణ ప్రాంతంలో కొంత ఇంటి స్థలాలు పెద్దగానే ఉంటాయి. డ్రోన్స్ ఎగరేసినప్పుడు బాగానే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరగాల్సిందల్లా ఏంటంటే ముందు ఆ గ్రామ కంట ముందు ఫిక్స్ కావాలి. అంటే దాని అవుటర్ బౌండరీ ముందు ఫిక్స్ చేస్తారు. శాటిలైట్ ఉపయోగించుకొని, రెవెన్యూ పటాలను ఉపయోగించుకొని ముందు ఆ గ్రామ కంఠం యొక్క బౌండరీ ఫిక్స్ అవుతుంది. దాని లోపల సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డ్రోన్స్ ఎగరేస్తారు. డ్రోన్స్ ద్వారా మ్యాప్లు తీసి ఒక మ్యాప్ జనరేట్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి గ్రౌండ్ ట్రూతింగ్ అంటారు. అంటే మేము చేసింది కరెక్టేనా, దీనికి ఆ భూమి మీద ఉన్న గుర్తులకి మ్యాచ్ అవుతుందా లేదా చూసి ఆ మ్యాప్ని ఫైనలైజ్ చేస్తారు.